భీమవరంలోని ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి బిఎన్ఎస్ శశికాంత్, గైడ్ టీచర్ కె వెంకటేశ్వరరావు జనవరి 13, 14వ తేదీల్లో న్యూఢిల్లీలో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెటర్స్ వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షపై చర్చ 2025 8వ అడ్మిషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని స్కూల్ డైరెక్టర్ లయన్ డాక్టర్ ఆదిత్య కృష్ణంరాజు తెలిపారు. విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాల ద్వారా మానసిక ధైర్యం పెరిగి పరీక్షల్లోనే కాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తి వస్తుందని తెలియజేశారు. భాస్కర్ గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ప్రధానమంత్రి పీకే చర్చ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13న ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోకి మా విద్యార్థి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపికైతే ప్రైవేట్ స్కూల్ నుంచి రాష్ట్రం మొత్తం మీద మా విద్యార్థి శశికాంత్ అతను ఎంపిక చేయడం జరిగింది. అతను ఢిల్లీలో వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని రావడం జరిగింది. అదేవిధంగా మరలా ఇదే కార్యక్రమాన్ని ముంబై అలాగే కోయంబత్తూరులో కూడా ఏర్పాటు చేశారు. ఇది ఫైనల్ కార్యక్రమం ఫిబ్రవరి 3న ఉంటుంది. అప్పుడు సెలెక్ట్ అయితే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటాడు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద ప్రైవేట్ స్కూల్లో ఎన్నికైనట్టు ఏకైక విద్యార్థి మా ఆదిత్య విద్యార్థిని మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా శశికాంత్కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఫాదర్కి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి పరీక్షా పే చర్చ కార్యక్రమం అనేది దేశమంతటా ఉన్న విద్యార్థులందరికీ ఎంతో ఉపయోగపడే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అంటే విద్యార్థులకి మానసిక స్థైర్యం రావాలి, ఎగ్జామ్ అంటే ఒక పండుగలా ఉండాలి అనే ఉద్దేశంతో అది చేపట్టిన కార్యక్రమంలో మన రాష్ట్రం నుంచి మొత్తం రాష్ట్రం నుంచి ఒక 8 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో మా ఆదిత్య స్కూల్ విద్యార్థి ఉండడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ స్టూడెంట్ ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్లో కానీ మిగతా కల్చరల్ యాక్టివిటీస్లో కానీ సైన్స్ ఎగ్జిబిషన్స్లో కానీ అన్నిట్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండడమే కాకుండా ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడూ వస్తుంటుంది ప్రతి క్లాస్లోనూ. అలాగే అంటే ఇటువంటి విద్యార్థిని ఎంకరేజ్ చేయడానికి ప్రతి సంవత్సరం మేము ఫీజులో కన్సెషన్ ఇవ్వడం కానీ మిగతాయి కూడా చేస్తుంటాం. ఈరోజు అంటే జనవరి 13వ తారీఖున ఢిల్లీలో ప్రత్యేకంగా ఆహారపు అలవాట్లు ఎంత ముఖ్యం మన ఎగ్జామినేషన్లో అనేది అవగాహన సదస్సు కింద కండక్ట్ చేశారండి. ఆ అవగాహన సదస్సులో చాలా విషయాలు నేర్చుకున్నానన్నాడు. అందరికీ నమస్కారం. పిఎం పరీక్షపై చర్చ 2025 కార్యక్రమం నిర్వహించారు ఢిల్లీలో. అందులో నేను పాల్గొనడం, ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడం, అలాగే మంచి అనుభూతి పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనడానికి ప్రోత్సహించిన డైరెక్టర్ సార్కి, శ్రీనివాస్ సార్కి, అలాగే నన్ను గైడ్ చేసిన కె వెంకటరావు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.